కష్టాలు సవాళ్లు దాటి విజయ తీరాలకు చేరుకోవడం అంత సులభమైన విషయం కాదు. సాధించాలన్న పట్టుదల, సంకల్ప బలం ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. ఈ విషయాన్ని సినీ రంగంలో నిరూపించిన నటీమణులు కొందరు ఉన్నారు. అటువంటి వారి విజయగాథలు ఎంతోమంది వర్ధమాన తారలకు స్ఫూర్తిదాయకం. అటువంటి స్ఫూర్తిదాయకమైన నటి కళాభినేత్రి వాణిశ్రీ. ఇప్పుడంటే చాలామందికి నేరుగా హీరోయిన్లుగా నటించే అవకాశాలు లభిస్తున్నాయి. కానీ గతంలో హీరోయిన్గా ఎదగడానికి, అవకాశం చేజిక్కించుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది. మహానటి సావిత్రి, కృష్ణకుమారి, శారద, వాణిశ్రీ వంటి అనేక మంది స్టార్ హీరోయిన్లు ఒకప్పుడు చిన్న చిన్న పాత్రల్లో నటించిన వారే. అలాగే హాస్య పాత్రతో అడుగుపెట్టి సహాయ నటిగా పేరు తెచ్చుకొని హీరోయిన్గా ఎదిగి ఓ దశాబ్దం పాటు తెలుగు చిత్ర పరిశ్రమను మొకటల్లేని మహారాణిలా ఏలేశారు వాణిశ్రీ గారు. ఆవిడ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రత్యేక వీడియో మీకోసం. అన్నీ అమరిన జీవితంలో అసలు మజా ఏముంటుంది? శ్రమించి సాధించడంలో ఉన్న ఆనందం ఇంకెందులోనూ ఉండదు. వాణిశ్రీ జీవితంలో వెలుగులు ఎన్ని ఉన్నాయో చీకట్లు అన్నే ఉన్నాయి. అయితే దేవుడు నాకు ఏమీ ఇవ్వలేదు అని బాధపడుతూ కూర్చోకుండా ప్రతి క్షణం శ్రమించి విజయాన్ని తన వాకిట్లోకి తెచ్చుకున్నారు. తన రూపంతో కాకుండా నటనతో, వ్యక్తిత్వంతో పాత్రకు ప్రాణ ప్రతిష్ఠ చేయడంలో వాణిశ్రీ నిజంగా రాణిశ్రీ, బాణిశ్రీ కూడా. వాణిశ్రీ అసలు పేరు రత్నకుమారి. 1948 ఆగస్టు 3న నెల్లూరులో పుట్టారు. ఆమె తండ్రి రాఘవయ్య నాయుడు, తల్లి వెంకమ్మ. కాంతం, రత్నకుమారి ఇద్దరే వారికి సంతానం. ఉస్మాన్ సాహెబ్ పేట బీవీఎస్ హై స్కూల్లో 9వ తరగతి వరకు చదువుకున్నారు. చిన్నతనంలోనే తండ్రి చనిపోయారు. 2 ఆడపిల్లల్ని తీసుకొని వెంకమ్మ మద్రాసు చేరారు. రత్న అక్కడ ఆంధ్ర మహిళా సభలో మెట్రికులేషన్ పూర్తి చేసింది. స్కూల్లో చదువుతో పాటు నృత్య సంగీతం, చిత్రలేఖనం కూడా నేర్పించేవారు. చదువు పూర్తయ్యాక భరతనాట్యం నేర్చుకుంది. ఆ సమయంలోనే రత్నకు నటన అంటే ఆసక్తి మొదలైంది. రత్నకుమారి మొదటగా వేసిన నాటకం రక్త కన్నీరు. వాళ్ళ కుటుంబానికి పరిచయం ఉన్న వ్యక్తి ద్వారా ఈ అవకాశం వచ్చింది. నటుడు నాగభూషణంకు చెందిన రవి ఆర్ట్ థియేటర్స్లో అలా తను కూడా సభ్యురాలయ్యింది. డైలాగు ఎలా చెప్పాలో అక్కడ ఆమెకి నేర్పించిన తొలి గురువు నటి సీత. ఆ తర్వాత దొంగ, రాగరాగిణి వంటి నాటకాల్లో నటించింది రత్న. ఆ సమయంలోనే చిల్లర కొట్టు చిట్టమ్మ నాటకంలో నటించే అవకాశం రత్నకు లభించింది. రత్నతో పాటు ఆ నాటక సమాజంలో ఉన్న వారందరి దృష్టి సినిమాల మీదే ఉండేది. అందుకే తమ శక్తి సామర్థ్యాలను పణంగా పెట్టి ఆ నాటకాన్ని ప్రాక్టీస్ చేశారు. మద్రాసులోని ఆంధ్ర క్లబ్లో జరిగిన చిల్లర కొట్టు చిట్టమ్మ నాటక ప్రదర్శనతో రత్నకుమారి జీవితం కొత్త మలుపు తిరిగింది. ఆ ప్రదర్శనకు చిత్తూరు నాగయ్య, కన్నడ దర్శకుడు హున్సూర్ కృష్ణమూర్తి కూడా వచ్చారు. చిట్టెమ్మగా రత్నకుమారి నటన కృష్ణమూర్తిని ఆకర్షించింది. తను కన్నడంలో తీస్తున్న వీర సంకల్ప చిత్రంలో ఆమెను హీరోయిన్గా తీసుకున్నారు. అలా వీర సంకల్ప చిత్రంతో మొదలైన రత్నకుమారి సినీ జీవితం 1979లో ఆమె పెళ్లి చేసుకుని సినిమాలకు విశ్రాంతి తీసుకునేంత వరకు అప్రతిహతంగా సాగింది. వీర సంకల్ప చిత్రం షూటింగ్ మద్రాసులోని గోల్డెన్ స్టూడియోలోనే జరిగింది. అక్కడే ఒకరోజు రష్ వేసుకుని చూస్తున్నారు కృష్ణమూర్తి. ఆయనతో పాటు నిర్మాత ఎస్ భావనారాయణ, దర్శకుడు విఠలాచార్య కూడా వచ్చారు. రత్న నటన నచ్చడంతో తన బంగారు తిమ్మరాజు చిత్రంలో హాస్య పాత్ర ఇచ్చారు భావనారాయణ. ఇందులో తెలుగులో ఆమె డైలాగులు చెప్పిన తొలి చిత్రం ఇదే. అలాగే విఠలాచార్య తన నవగ్రహ పూజా మహిమ చిత్రంలో చిన్నదే పాత్ర అయినా సాత్వికురాలి వేషం ఇచ్చారు. విచిత్రం ఏమిటంటే పరభాషా చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసి కన్నడ, తమిళ చిత్రాల్లో నాయక పాత్రలు ధరించి రచ్చగెలిచిన రత్న ఇంట గెలవడానికి మాత్రం చాలా కాలం ఓపికగా నిరీక్షించాల్సి వచ్చింది. కన్నడ చిత్రాల్లో ఆమె పేరు రత్నకుమారి, తెలుగులో మాత్రం వాణిశ్రీ. నాది ఆడజన్మే చిత్రంలో నటిస్తున్నప్పుడు మహానటుడు ఎస్వి రంగారావు ఆమె పేరుని వాణిశ్రీగా మార్చారు. కన్నడంలో హీరోయిన్గా నటిస్తున్న వాణిశ్రీకి తెలుగులో చిన్న పాత్రలే దక్కేవి. అప్పట్లో గిరిజ, గీతాంజలి, మీనాకుమారి వంటి హాస్యతారలతో పాటు తను కూడా ఆ తరహా పాత్రలు పోషించేవారు వాణిశ్రీ. మహా అయితే సెకండ్ హీరోయిన్ వేషాలు వచ్చేవి.
కన్నడంలో రాజ్ కుమార్, తమిళంలో ఎంజి రామచంద్రన్, శివాజీ గణేశన్ వంటి అగ్ర హీరోల సరసన నటిస్తున్న కాలంలోనే వాణిశ్రీ తెలుగులో అంజిగాడు అంటారు బాలకృష్ణ, రాజబాబు వంటి హాస్య నటులకు జోడీగా నటించడానికి కూడా వెనుకాడలేదు. ఆ రోజుల్లోనే ఎన్టీఆర్ హీరోగా నటించిన ఉమ్మడి కుటుంబంలోని ఒక హాస్యభరిత అంతర నాటకం సతీ సావిత్రిలో ఎన్టీఆర్ యముడిగా, వాణిశ్రీ సావిత్రిగా నటించారు. చిత్రం ఏమిటంటే, వాణిశ్రీ అగ్రనటిగా ఎదిగిన తరువాత సతీ సావిత్రి పేరుతోనే ఒక చిత్రం వచ్చింది. అందులో ఆమె టైటిల్ పాత్ర పోషించారు. ఎన్టీఆర్ యముడుగా నటించారు. హాస్య పాత్రలతో ఆమె నట జీవితం మొదలైన వాణిశ్రీ వాటికి పరిమితం కాకుండా ఉండాలనే తపనతో కథానాయికగా ఎదగడానికి ఎంతో కృషి చేశారు. తన సీనియర్స్ను చూసి నేర్చుకోవడం, నిజ జీవితంలో తారసిల్లే రకరకాల మనుషుల్ని పరిశీలించడం ఈ కృషిలో భాగం. వాణిశ్రీ హాస్య పాత్రలు పోషిస్తున్న తరుణంలోనే దర్శక నిర్మాత బిఎన్ రెడ్డి బంగారు పంజరం చిత్రంలో హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చారు. శోభన్ బాబు హీరో. అయితే ఈ చిత్ర నిర్మాణం చాలా ఆలస్యమైంది. ఈలోపు ఏ పాత్ర దొరికినా వదలకుండా చేసేసేవారు వాణిశ్రీ. ఇక్కడ నిన్ను హీరోయిన్గా తీసుకుంటే నువ్వు మరోవైపు చిన్నా చిత్తగా వేషాలు వేస్తే ఎలాగమ్మా, మంచి పాత్రలు దొరికే వరకు ఆగాలి కదా అని బిఎన్ రెడ్డి గారు గొడవ చేపెట్టేవారు. అయినా వాణిశ్రీ ఆగలేదు. పాత్ర చిన్నదా పెద్దదా అని చూడకుండా రకరకాల పాత్రలు వేసి పరిణితి సాధించాలనే తపనతో ముందుకు సాగారు. పరభాషా చిత్రాల్లో హీరోయిన్గా మెప్పిస్తున్న మాతృభాషలో కూడా నెగ్గడానికి వాణిశ్రీ మామూలు కృషి చేయలేదు. ఈ తరుణంలో ఆమెకు లభించిన మరో మంచి చిత్రం సుఖ దుఃఖాలు. ఇందులోని ఇది మల్లెల వేళయని అన్న పాట వినగానే వాణిశ్రీ గుర్తుకు వస్తారు. ఇక తెలుగులో తొలిసారిగా ఆమెను హీరోయిన్గా నటించిన చిత్రం మరపురాని కథ. ఎన్టీఆర్ సావిత్రి కాంబినేషన్లో రావాల్సిన చిత్రం ఇది. కానీ ఆ సమయంలో సావిత్రి గర్భవతి కావడంతో చిత్ర నిర్మాత డూండి మనసు మార్చుకుని కృష్ణ వాణిశ్రీ కాంబినేషన్లో ఈ సినిమా తీశారు. అయితే ఈ సినిమా వాణిశ్రీకి మంచి పేరు తెచ్చినా హీరోయిన్గా మరిన్ని అవకాశాలు రావడానికి చాలా కాలం పట్టింది. అయినా వాణిశ్రీ నిరుత్సాహపడలేదు. భవిష్యత్తు పట్ల ఉన్న ఆత్మవిశ్వాసం ఆమెకు అండగా నిలిచింది. ఆమెకి మంచి బ్రేక్ ఇచ్చిన చిత్రం ఆత్మీయులు. అక్కినేని సరసన తొలిసారిగా నటించిన చిత్రం ఆత్మీయులు. ఈ సినిమా హిట్ కావడంతో ఎన్టీఆర్ సరసన నిండు హృదయాలు చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమా కోసం మొదట వేరే హీరోయిన్ అనుకుని తరువాత వాణిశ్రీని ఎంపిక చేశారు. హాస్య నటుల సరసన చౌకబారు పాత్రలు వేసిన నటిన నా సరసన హీరోయిన్గా నటించడం ఏమిటి అని ఎన్టీఆర్ అభ్యంతరం చెబితే కథ మరోలా ఉండేది. కృష్ణ, శోభన్ బాబు, కృష్ణరాజుల సరసన నటించే అవకాశం ఆమెకు లభించింది. 1970ల నుంచి వాణిశ్రీ శకం మొదలైంది. ఆ రోజుల్లో ఆంధ్రాలోని పల్లెటూర్లలో పుట్టిన ఆడపిల్లలకి వాణిశ్రీ అని పేరు పెట్టడం ఒక ఆనవాయితీ అయింది. ఊరికి 4-5 వాణిశ్రీలు ఉండేవారు. ఆమె తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన 2 అమ్మాయిలు వాణిశ్రీకి స్టార్ హోదా తెచ్చింది. ఆ సినిమాలో అక్కినేని, శోభన్ బాబు వంటి హీరోలు ఉన్నా ఆ సినిమా కథ అంతా వాణిశ్రీ చిటికిన వేలు పట్టుకుని నడుస్తుంది. హీరోల ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు వాణిశ్రీ. దసరా బుల్లోడు, ప్రేమ్ నగర్, దేశోద్ధారకులు, బంగారు బాబు వంటి చిత్రాలతో వాణిశ్రీ తిరుగులేని నాయికగా ఎదిగారు. దేవదాసు చిత్రంతో అక్కినేని సావిత్రి జంటకు వచ్చినంత పేరు ప్రేమ్ నగర్ ఘన విజయంతో అక్కినేని వాణిశ్రీ జోడీకి వచ్చింది. అగ్ర హీరోలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్లకు వారసులుగా వచ్చిన శోభన్ బాబు, కృష్ణ సినిమాల్లో అధిక శాతం వాణిశ్రీయే హీరోయిన్. వ్యాపార చిత్రాలతో పాటు శ్యామ్ బెనగల్, అనుగ్రహం, బాపు, గోరంత దీపం వంటి కళాత్మక చిత్రాల్లో నటించడం వాణిశ్రీ అభిరుచికి నిదర్శనం. ఈ చిత్రాల్లో ఆమె మేకప్ లేకుండా కూడా నటించడానికి వెనుకాడలేదు. తమిళంలో 75 చిత్రాల్లో వాణిశ్రీ నటించారు. ఎంజీఆర్తో 3 చిత్రాల్లో నటించగా శివాజీ గణేశన్తో కలిసి 15 సినిమాల్లో నటించారు. తొలి రోజుల్లో హిందీ చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి, కానీ డేట్స్ కుదరక చేయలేదు. స్టార్ హీరోయిన్ హోదా వచ్చిన తరువాత ప్రేమ్ నగర్ హిందీ వెర్షన్లో వాణిశ్రీని తీసుకుందామని అనుకున్నారు. హిందీ వెర్షన్లో హీరోగా మొదట దిలీప్ కుమార్ని ఎంపిక చేశారు. ఆయన వహీదా రెహమాన్ హీరోయిన్గా తీసుకోవాలని కండిషన్ పెట్టారు. చివరకు రాజేష్ ఖన్నా, హేమా మాలిని జంటగా హిందీ ప్రేమ్ నగర్ మొదలైంది.
16 ఏళ్ల పాటు అనేక పాత్రలను అవగాహన చేసుకుని వాటిలో మమేకమైన వాణిశ్రీకి క్రమంగా అదో చిత్రహింసలా అనిపించడం మొదలైంది. మరోవైపు తను సంపాదించిన రూపాయిని తాను చూడలేకపోతున్నాననే వాస్తవం ఉంది. ఉత్సాహ ఉద్వేగాలు, ప్రేమానురాగాలు వెండితెరకే పరిమితం చేసుకోరాదని నిర్ణయించుకుని 1979 ఫిబ్రవరి 28న డాక్టర్ కరుణాకరన్ను వివాహం చేసుకున్నారు కళాభినేత్రి వాణిశ్రీ. వారికి 2 పిల్లలు, పాప అనుపమ, బాబు అభినయ వెంకటేష్ కార్తీక్. పెళ్ళయ్యి పిల్లలున్న అభినయ వెంకటేష్ కార్తీక్ ఆత్మహత్య చేసుకోవడం, అనుపమ పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడం వాణిశ్రీ జీవితంలో 2 విషాదాలు. చిరంజీవి నటించిన అత్తకు యముడు అమ్మాయికి మొగుడు చిత్రంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన వాణిశ్రీ బాలకృష్ణ, నాగార్జున, సుమన్, వినోద్ కుమార్ వంటి 3వ తరం హీరోలతో నటించి అత్త పాత్రలు పోషించారు. ప్రస్తుతం చెన్నైలో విశ్రాంత జీవితం గడుపుతున్నారు కళాభినేత్రి వాణిశ్రీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.